హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యంత తెలివైన వ్యక్తులను గుర్తుపట్టడానికి ఉపయోగపడే కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. తెలివైన వారు అంటే చదువుకునే టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్కూల్ టాపర్స్ మరియు కాలేజ్ టాపర్స్ అయిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది ప్రపంచంలోని విజయాలను సాధించడానికి ఉపయోగపడే వారి గురించి. అదేంటి, వీరికి వారికి తేడా ఏంటి, వాళ్ళెలా ఉంటారు? ఈ ప్రశ్న మీకు వచ్చే ఉండొచ్చు. అందుకే ఈరోజు వీడియోలో మనం ఎటువంటి విజయాన్నైనా సాధించగలిగిన తెలివైన వాళ్ళు ఎలా ఉంటారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్లలో కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ సంకేతాలు కలిగి ఉన్నవారు ఎప్పటికైనా విజయాన్ని పొందగలుగుతారు. వీళ్ళని ఎవ్వరూ ఓడించలేరు. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మరి అలాంటి సంకేతాల గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. రండి ఒక్కొక్కటి చూసేద్దాం. అందులో మొదటిది క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీనే మనం కుతూహలం అని కూడా అంటూ ఉంటాం. ఒక ఇంగ్లీష్ వాక్యం క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్ అంటే కుతూహలం పిల్లిని చంపేసింది అనే అర్థం వస్తుంది. అంటే ఎక్కువగా తెలుసుకోవాలన్న కోరిక లేదా ఆసక్తి వల్ల లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటామని అంటూ ఉంటారు. కానీ నేను దీన్ని ఖచ్చితంగా తప్పు అంటాను. ఇది ప్రతిసారి కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కుతూహలమే మనిషిని ముందుకు నడుపుతుంది, ఇంకా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేలా ప్రేరేపిస్తుంది. హ్యూమన్స్ యొక్క ఎవల్యూషన్ క్యూరియాసిటీ వల్లే జరిగింది. ఒకవేళ ఐన్స్టీన్ క్యూరియస్ కాకపోతే థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మనకి తెలిసుండేది కాదు. ఒకవేళ న్యూటన్ క్యూరియస్ కాకపోయి ఉంటే గ్రావిటీ గురించి కూడా మనకి తెలిసుండేది కాదు. మేడం క్యూరీకి గనక క్యూరియాసిటీ లేకపోయి ఉంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ కూడా లభించి ఉండేది కాదు. దీనికై ఆవిడికి 2 నోబెల్ ప్రైజులు కూడా లభించాయి. ఒకవేళ మన పురాతన సైంటిస్టులందరికీ ఈ క్యూరియాసిటీ గనక లేకపోయి ఉండుంటే మనకి ఇంతటి వైజ్ఞానిక జ్ఞానం వచ్చేది కాదు. మనం ఎప్పుడూ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీడమ్, నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ కాన్ఫిడెన్స్, నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తెలిసిన వారు కొత్త విషయాలు తెలుసుకొని వాటిపై జ్ఞానాన్ని పెంచుకోగలగాలి. ఎప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలా తెలుసుకునే క్రమంలోనే ఎక్కువ ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. దీన్ని బట్టి తెలివైన వారు ఎక్కువ శాతం క్యూరియస్గా ఉంటారని మీకు అర్థమయ్యే ఉంటుంది. రెండవది ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీ. ఈరోజు ప్రతి రంగంలోనూ తెలివైన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. వీళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయంపై ఒక క్లారిటీని కలిగి ఉంటారు. జీవితంలో ప్రతి విజయం మనం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఏ సందర్భాన్నైనా ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఆరితేరి ఉంటారు. ఎంత ప్రెషర్ కలిగిన సిచ్యువేషన్ని అయినా వీళ్ళు ఇట్టే ఒక ప్రోలాగా సాల్వ్ చేయగలుగుతారు. ఇంతటి తెలివైన వాళ్ళని ఎలా జాబ్లోకి సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. సాధారణంగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ప్రతి దాని గురించి బాగా రీసెర్చ్ చేసి ఎలా అయినా అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలగాలి అని అనుకుని వెళ్తాం. అటుపక్క ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా అలాగే అంతే ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళ తెలివితేటలను పరీక్షించడానికి అస్సలు మనం ఊహించని ప్రశ్నలు అడుగుతారు. దానికి మీరెలా సమాధానం చెప్తారో అని వేచి చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఈ ఇంటెలెక్చువల్ హ్యూమానిటీ అనేది ఉపయోగపడుతుంది. సహజంగా ఇలాంటి ఊహించని ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తమకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది తప్పు. మనకు తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోవడాన్నే ఇంటెలెక్చువల్ హ్యూమానిటీ అంటారు. మనల్ని మనమే బలవంతంగా మనం స్మార్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా వెతికి ఇలాంటి ఇంటెలెక్చువల్ హ్యూమానిటీ కలిగిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకో ఉదాహరణ చూసుకుంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు నేను చెప్పేదే కరెక్ట్ అని ఎక్కడ అనరు. నాకు ఉన్న కొంత నాలెడ్జ్ వరకు ఇది కరెక్ట్ అని అంటాను. అలానే వాళ్ళు ఏ విషయాన్నైనా కూడా గుడ్డిగా నమ్మరు. కొంతవరకు ప్రాక్టికల్గా ఆలోచించిన తరువాతనే ఆ విషయాన్ని బలంగా నమ్ముతారు. అవతలి వాళ్ళ నుంచి వచ్చే క్రిటిసిజం నుంచి కూడా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మూడవది స్ట్రీట్ స్మార్ట్. ఈ తెలివైన వాళ్ళనే స్ట్రీట్ స్మార్ట్ పీపుల్ అని కూడా అంటారు. ఈ స్ట్రీట్ స్మార్ట్ అంటే ఏంటి, వీళ్ళని గుర్తించడం ఎలా? దీనికి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా 2 వ్యక్తులు కొట్టుకున్నప్పుడు కొంతసేపటి తర్వాత గొడవ అయిపోయి అంతా సద్దుమడిగిన తర్వాత చాలా వరకు కొంతమంది అయ్యో నేను ఈ మాట అనకుండా ఉండుంటే బాగుండేది, ఇలా వాదించుంటే బాగుండేది అని ఫీల్ అవుతూ ఉంటారు. గొడవ జరిగే సమయంలో వారికి ఇవి గుర్తురావు. మొత్తం అంతా అయిపోయాక అయ్యో నేను అలా ఉండాల్సింది కాదు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అవతలి వాళ్ళు వీరికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. వారికి ఈ పరిస్థితి రాకుండా ఆన్ ది స్పాట్ వాళ్లకు అనిపించినవన్నీ ఎటువంటి సంకోచం లేకుండా అనేస్తూ ఉంటారు. దీంతో ప్రత్యర్థికి మాట కూడా రాదు. వీళ్ళనే స్ట్రీట్ స్మార్ట్ బిహేవియర్ కలిగిన వారిగా పరిగణించవచ్చు. ఈ స్ట్రీట్ స్మార్ట్స్ కలిగిన వారు ఎప్పటికైనా గొప్పవారవుతారు. ఇది ఒక రీసెర్చ్లో కూడా తేలింది. ఈ క్వాలిటీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరైతే వారి జీవితాల్లో రోజువారీ ప్రాక్టికల్ కష్టాలను అతి తక్కువ సమయంలో పరిష్కరించుకుంటారో వాళ్లలో ఈ క్వాలిటీ ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణగా బర్గెనింగ్ను 4th వన్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ మెటా. ఈ రోజుల్లో మార్కెట్లో ఒక వర్డ్ చాలా ఫేమస్ అయింది. అదే మెటా సెల్ఫ్ రిఫరెంటల్. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మీరు ఏదైనా ఫిల్మ్ చూస్తున్నారనుకోండి, అది ఫిల్మ్ మెటా.
ఒక గేమ్ ఆడుతున్నారు అంటే అది గేమ్ మెటా అని అంటూ ఉంటారు. సాధారణంగా అత్యంత తెలివైన వాళ్ళంతా సెల్ఫ్ రిఫరెంటల్ అయి ఉంటారు. ఈ సెల్ఫ్ రిఫరెంటల్ అంటే తెలివైన వ్యక్తులంతా వాళ్ళకి సంబంధించిన పనులన్నిటినీ స్వయంగా వారే అతి దగ్గరగా గమనిస్తూ ఉంటారు. వీళ్ళ ఎబిలిటీస్పై వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్లకు వీళ్లే ఒక క్రిటిక్గా వ్యవహరిస్తారు. వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనుల యొక్క ధృవీకరణ కోసం ఎవరి మీద ఆధారపడరు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి పదానికి ఒక అర్థం అయితే తప్పకుంటుంది. వాళ్ళపై వాళ్ళు బాగా ఆధారపడడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇక నంబర్ 5, ఎబిలిటీ టు సింప్లిఫై కాంప్లెక్స్ ప్రాబ్లం. సహజంగా ఈ తెలివైన వాళ్ళంతా తమ ప్రాబ్లమ్స్ను తామే పరిష్కరించుకుంటారు. అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కూడా ఇట్టే చాలా సులువుగా పరిష్కరిస్తారు. ఈ క్వాలిటీ వీళ్ళకి తమ పూర్వీకుల నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా స్వయంగా కూడా డెవలప్ అయి ఉండొచ్చు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక క్లాస్లో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. అందులో ఒకడు ఎప్పుడూ చదువుతూ ఉంటాడు. వాడికి మార్క్స్ కూడా అంతే బాగా వస్తూ ఉంటాయి. క్లాస్ టాపర్ కూడా ఉంటాడు. ఇందులో ఏముంది, అది ప్రతి చోట జరిగేదే కదా అంటే. మరోపక్క అదే గ్రూప్లో ఇంకొందరు చదవడం చాలా తక్కువ, గేమ్స్లో ఎక్కువగా ఉంటారు, సోషల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు, మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ వాడు కూడా క్లాస్ టాపర్ అవుతాడు. మరదెలా సాధ్యం? అతనికి నార్మల్ టాపర్ చదివినంతసేపు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఎంత కష్టమైన టాపిక్నైనా అతి తక్కువ సమయంలోనే సాల్వ్ చేసి పడేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అంటూ ఏవీ ఉండవు. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ఏ విధంగా మన తెలివిని వాడుతున్నాం అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనం అత్యంత తెలివైన వ్యక్తులను గుర్తుపట్టడానికి ఉపయోగపడే కొన్ని సంకేతాల గురించి అయితే ఈరోజు తెలుసుకున్నాం. ఒకవేళ ఈ క్వాలిటీస్ మీలో ఉంటే గనక మీ విజయాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. ఒకవేళ ఈ క్వాలిటీస్ గనక మీకు తక్కువై ఉంటే నెమ్మదిగా ఈ క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మనం గెలవాలి, గెలిచి తీరాలి. ఆల్ ద వెరీ బెస్ట్.